47వ అధ్యాయము మొదటి వచనము, పేజీ నెంబరు 728. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిపక్కను క్రింద నుండి పారుచుండెను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఇక్కడ ఒక దర్శనంలో మనం చూస్తున్నటువంటి సందర్భం. పరలోకంలో దేవుని మందిరం ఉంది. పరలోకంలో దేవుని మందిరం. ఆ దేవుని మందిరంలోనంటండి ఆ గడప కింద ఒక నది ప్రవహిస్తుందంట. దేవుని మందిరము గడప కింద ఒక నది ప్రవహిస్తుందంట. ఈ నది దేవుని నదిగాను జీవనదిగాను పరలోకంలో నుండి ఇది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది మహానది అయినప్పటికీ, ఈ నది యొక్క శక్తి ఎక్కువైనప్పటికీ, ఇంత జీవముతో ఉబుకుతూ ఉన్నప్పటికీ, మరి మామూలుగా కనుక మనం నదుల్ని చూసుకుంటే నీళ్లు లేనప్పుడు అంటే ఓకే, కానీ నది నిండా నీళ్లు ఉన్నప్పుడు, అది ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాని ఫోర్స్ చాలా స్పీడ్గా ఉంటుంది. కానీ ఎంత ఫోర్స్తో వచ్చినా, ఎంత బలముగా అది ప్రవహిస్తూ ఉన్నా, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇది గడప కింద మాత్రమే, గడప కింద నుండి మాత్రమే ప్రవహిస్తుందంట. హల్లెలూయా. ఇక్కడ గడప ఇది దేవుని యొక్క గుమ్మము కదా. దేవుని గుమ్మములో ఎవరున్నారంటే దేవాది దేవుడే ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ గుమ్మము వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. గుమ్మము వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. ఈ గుమ్మము కింద నుండి ప్రవహిస్తున్న నది ఉంది చూశారు, ఈ నది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైనా కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎంతగా దేవునిలో వాడబడుతూ ఉన్నా, ఎంత అభిషేకంతో నింపబడి ఉన్నా, దేవుని శక్తితో నింపబడుతున్నా, వాక్యము లేకుండా నేను ఆత్మతో నింపబడ్డాను, నేను అభిషేకంతో నింపబడ్డాను, నేను ప్రవచనాలు ప్రవచిస్తున్నాను అని ఎంత వాడబడినా అది వ్యర్థమండి. హల్లెలూయా. మనము మొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు రాయబడి ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడు లేకుండా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? వాక్యాన్ని నిర్లక్ష్యపరిచి నాడు చాలామంది ప్రవచనాల గురించి ఎక్కువ ఆశపడుతున్నారు, ప్రవచనాల మీదనే ఆశపడుతూ ఉన్నారు. దేవుడు నాకేం చెప్పాడు, నిన్న అమెరికా నుంచి మాకు ఒక ఫోన్ వచ్చింది. ఆయన తెలుగు ఆయనే అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారంట. ఆయన చెప్తున్నారు, అమెరికాలో ఉండి కొన్ని సంవత్సరాలు సెటిల్ అయిపోయినటువంటి ఆ కుటుంబం, కాకినాడ అంట వాళ్ళు ప్రాపరు, అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారంట. వాళ్ళు మరి చేతబడుల చేత బాధపడుతూ ఉన్నారు, ప్రార్థన చేయమని చెప్పి అడిగారు. అంతవరకు బాగానే ఉంది. మరి ప్రార్థన చేయించుకొని దేవుడు ఏమైనా చెప్పాడా అని అడుగుతున్నారు. దేవుడు ఏమైనా చెప్పాడా? ఏమైనా సోదా లోకంలో అడిగినట్టుగా దేవుడు ఏమైనా చెప్తాడా అంటే, ఖచ్చితంగా ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేసి కనిపెట్టి ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెడుతూ చూపిస్తారు ఆయన. కానీ నువ్వు అడిగిన వెంటనే చూపించడానికి, నువ్వు అడిగిన వెంటనే చెప్పడానికి అంటే దేవుడు ఆషామాషిగా ఒక మనిషిలాగా ఉన్నాడా? ఆయన ఎంత పరిశుద్ధుడైన దేవుడు. మనం సహాయం కోరుకుంటున్నాం, ఎలా అడగాలి? అది ప్రాణాత్మ దేహములతో వణికిపోతూ, అమ్మో ఆయన స్వరము నేను వినాలి అనుకుంటున్నాను, ఆయన నాతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఎంత భయభక్తులతో, అంత దేవుడు స్వరం విని అంత సిద్ధపాటు, అంత శుద్ధీకరణ మనలో ఉందా? మనం గమనించాల్సింది ఏంటంటే, వాక్యమును ఆధారం చేసుకొనకుండా మిగతా ఏ విషయాలను ఆధారం చేసుకొని నువ్వు భక్తి చేస్తుంటే ఆ భక్తి వ్యర్థమే. మీరు గమనించాల్సింది, మొదటిగా నువ్వు స్థానం ఇవ్వాల్సింది వాక్యముకు. నీ ఆత్మీయ జీవితము వాక్యం మీద పునాది వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ నది ఉంది చూసారా, ఇది దేవుని నదే, ఇది జీవనదే, ఇది మహాప్రభావంతో ప్రవహిస్తూనే ఉంది. కానీ ఎంత ప్రవహించినా గడప దాటి పైకి రావట్లేదంట. గడప దాటి పైకి రాకుండా గడప కింద నుంచి మాత్రమే ఇది ప్రవహిస్తూ ఉందంట. హల్లెలూయా. అయితే ఇది ప్రవహిస్తూ మరి ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కన కింద నుంచి పారుతూనే ఉందంట. క్రింద నుంచి అది ప్రవహిస్తూ ఉంది. ఈ నది ప్రవహించి ఎక్కడికి వెళ్తుందో మనం చూద్దాము. అయితే మీకు మొదటిగా ఒక హెచ్చరిక మాట ఏంటి అంటే,
దేవుని ఆత్మ నీలో పని చేస్తే నిజముగా నువ్వు ఇప్పుడు చాలామంది మేము ఆత్మతో నింపబడ్డామని ప్రవచనాలు ప్రవచిస్తున్నారు, అక్కడికి రమ్మని ఇక్కడికి రమ్మని చాలా సందర్భాలు చెప్తున్నారు కదండి. మీరు గమనించాల్సింది ఏంటంటే, పరిశుద్ధ ఆత్మతో గనక నీవు నింపబడితే దేవుని వాక్యమే మాట్లాడుతుంది, ఇంకంతకు మించి వేరే మాట మాట్లాడరు. వాక్యము కాకుండా వేరే విషయాలు నీతో ఎవరైనా మాట్లాడారనుకోండి, అది భ్రమపరచు ఆత్మ అని గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యము కాకుండా ఒకవేళ ప్రవచనం వచ్చి సొలొమోను కంటే అత్యధికమైన జ్ఞానాన్ని నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని ప్రవచనం వచ్చిందనుకోండి, సొలొమోను కంటే అత్యధికమైన జ్ఞానం ఇస్తానని దేవుడు చెప్పాడా? ఈ ప్రపంచంలో దేవుడు చేసిన మనుషులందరికంటే కూడా సొలొమోనే అత్యధిక జ్ఞానవంతుడు. మనం అది గమనించాలి. నీకు వస్తున్నటువంటి ఆ వాక్యము, ఆ ప్రవచనం, ఆ ప్రామిస్ సంతోషమే, నేను కూడా చాలా ఆనందిస్తాను. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, భయంకరమైన దినాలలో మనం జీవిస్తున్నాం. అబద్ధపు బోధ అధికమైపోయిన దినాలలో మనం జీవిస్తున్నాం. వాక్యముగా కాకుండా అంతకు మించి వేరొక మాట విరోధంగా మాట్లాడితే అది నిజము కాదని, అది భ్రమపరచు ఆత్మని నువ్వు దాన్ని బట్టి సరిచేసుకోవాలి. ఇంకొకటి, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళల్లో గర్వము పనిచేయదు. నాకే తెలుసు, నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి అన్న గర్వము పనిచేయదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళంటండి చాలా తగ్గించుకొని, ఎంత దీనత్వంతో అంటే ముఖం మీద ఉమ్మి వేసుకున్న తుడుచుకొని వెళ్ళేంతగా అంత తగ్గించుకొని ఆ ఆత్మతో నింపబడిన వాళ్ళ క్రియలు ఉండాలి. నేను ఇలా చెప్తే మీరు అలా చేస్తున్నారేంటని కోపగిచ్చుకుంటూ, నీ మీద అరిచేస్తూ, నిన్ను బాధ పెడుతూ అలా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళలో పనిచేసేది పరిశుద్ధాత్మ కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి దేవుని ఆత్మ ఏది, వాక్యం ఏది అన్నది మనం చూసుకున్నాం. గుమ్మము అనగా వాక్యము, గుమ్మము కింద ప్రవహించేది మరి దేవుని నది, అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈ నది ఏంటండి? 7వ వచనం, 47వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనపడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. చాలమ్మా, మళ్ళీ చూద్దాము. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గుర్తుగా ఉండటానికి ఇప్పుడు దేవుని సన్నిధి నుండి, పరలోకం నుండి ఒక నది ప్రవహిస్తూ ఉందంట. అయితే ఈ నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రవహించేటప్పుడు చెట్లు వచ్చాయంట. అటు ఇటు మొత్తం చెట్ల మీద నుంచి ఈ నది ప్రవహిస్తుందంట. ఈ చెట్లలో అంటండి కొన్ని జీవము లేని ఉన్నాయంట. వారి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనుషులు ఈ చెట్లకు సాదృశ్యంగా ఉంటున్నారు. అయితే అపరాధముల చేత, పాపముల చేత, వారి అవిధేయతల చేత, దేవునికి లోబడని మనసు చేత కొంతమంది బ్రతికున్నామన్న పేరుకే కానీ చచ్చిపోయిన స్థితిలో ఉంటున్నారు. అయితే ఎప్పుడైతే ఈ పరలోకము నుండి ఈ నది ప్రవహిస్తూ ఉందో, ఎప్పుడైతే ఈ నది ప్రవహిస్తుందో, చచ్చినటువంటి ఆ జీవితాలు తిరిగి జీవింపజేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎండిపోయిన ప్రతి పరిస్థితి, మోడుబారిపోయిన ప్రతి పరిస్థితి, చచ్చిపోయిన చెట్లన్నీ కూడా ఈ నది ఎప్పుడైతే ప్రవహించిందో ఆ చెట్లన్నీ బ్రతకటం మొదలుపెట్టాయంట. హల్లెలూయా. మొదటిగా పరలోకం నుండి వచ్చినటువంటి నది, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని తడుపుతున్నాడంటే, చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మీయ జీవితంలో దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రతి ఆత్మను తిరిగి బ్రతికించడానికే దేవాది దేవుడి భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన స్థితి, మన అపరాధములు ఏమేమి ఉన్నాయి, మన లోపాలు ఏమేమి ఉన్నాయి సరిచేసుకుంటూ ఉండాలి. 24లో సేమ్ ప్రార్థన, సేమ్ భక్తి, మార్పు లేని జీవితం, మన క్రియల్లో మార్పు లేకుండా ఉండి 25 వచ్చేసరికి కూడా అదే జీవితం జీవిస్తే, సంవత్సరాలు మారినా, తేదీలు మారినా, మన జీవితాల్లో మార్పు రాకపోతే దేవుని రాకడకు సిద్ధపడుతున్నాము, దేవుడు రాకడకు సమీపిస్తున్నాము, కానీ మనలో మార్పు లేకపోతే జాగ్రత్త, ఆయన రాకడ, ఆయన ఉగ్రత దినం సమీపముగా ఉన్నది. కాబట్టి ఆ నది ప్రవహించిన వెంటనే మన స్థితి ఏమై ఉన్నది, మన స్థితి మార్చుకోవాలి. ఆ చెట్లు ఎట్టి రీతిగా అయితే బ్రతికి పచ్చగా ఉన్నాయో, మన జీవితాలు కూడా బ్రతికేటట్టుగా ఆ పరిశుద్ధాత్మతో నింపబడాలి. అయితే చెట్లు తడుపుకుంటూ వచ్చింది. రెండవదిగా మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను, చెట్లు అయిపోయాక చెరువులోకి వచ్చాయంట.
చెరువులోకి రాగానే ఈ నీళ్లు, పరలోకము నుండి వచ్చినటువంటి నీరు చెరువులో పడగానే చెరువులో ఉన్నటువంటి మొత్తం జలచరాలు ఏవైతే ఉన్నాయో, చేపలైతే ఏవైతే ఉన్నాయో సమృద్ధిగా బ్రతకటము ప్రారంభించాయంట. మనం చూసుకున్నట్లయితే 9గా వడిగా పారు ఈ నది వచ్చు చోటనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడ వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఇక్కడ ఈ చెరువు దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ చెరువు లేకపోతే ఈ నది, ఆ పరలోకం నుండి వచ్చే నది ఇంకొక నదిలోకి పడింది అనుకోండి. ఈ నది, ఈ చెరువు దేనికి సాదృశ్యంగా ఉందంటే సంగమునకు సాదృశ్యంగా ఉంది. పరలోకము నుండి వచ్చే ఆ జీవనది ఈ చెరువులో పడగానే ఈ చెరువులో ఉన్నటువంటి జలచరాలు ఏవైతే ఉన్నాయో ఆ చేపలు మొత్తము కూడా ఒకటికొకటి ఆ నీరు ఎప్పుడైతే పడిందో అభివృద్ధి చెందటం ప్రారంభించాయంట. హల్లెలూయా. ఇప్పుడు ఆ నది సంగమని చెప్పాను కదండి. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి సేవకునిలోకి, సేవకునిలో నుండి సంఘములోనికి, సంఘములో ఉన్నటువంటి మీ అందరిలో నుండి లోకములోనికి ప్రవహించినప్పుడు లోకములో ఉన్నటువంటి ఆత్మలన్నీ సంఘంలో చేర్చబడతాయి. హల్లెలూయా. చేపలు బహు విస్తారమైపోతాయి. చేప అనగా ఆత్మలు. ఇప్పుడు బహు విస్తారమైన చేపలు. ఈ సంఘము ఇక్కడికి ఆగిపోవటానికి లేదు. కేవలము ఈ సంఘము గురించి కాదు, కానీ సార్వత్రిక సంఘములలో ఎక్కడైనా, ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా, ఏ స్థలమైన, ఏ ప్రాంతంలో ఉన్న సంఘాలు నింపబడునుగాక. ఆమేన్. అలాంటి పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి సంఘంలో జరగాలి. పరిశుద్ధాత్మ లేకుండా, సేవకునుల అభిషేకం లేకుండా, సంఘముల అభిషేకం లేకుండా లోకములో ఉన్నటువంటి ఆత్మల సంఘంలోనికి చేర్చబడలేవు. అవి వృద్ధి చెందాలి అంటే, అవి అభివృద్ధి చెందాలి అంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే, మీరు ఫలించాలి అంటే, మీరు విస్తరించాలంటే వచ్చి వెళ్ళటము కాదు, కానీ మీరు ఆత్మతో నింపబడాలి. ఆ ప్రవహించి ఆ యొక్క పరిశుద్ధాత్మ నదితో నేను తడపబడాలి ప్రభా, ఆ నదిలో నేను నింపబడాలి ప్రభా, నా కుటుంబము వర్ధిల్లాలి ప్రభా అని నువ్వు ప్రార్థించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నదిలో నుంచి అయిపోయినాయి. ఈ నదిలో నీళ్ళంట, ప్రవహించే ఈ నది నీళ్ళంటండి వెళ్ళి 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 సముద్రంలో వెళ్ళి పడ్డాయంట. చెట్లు తడిపింది, చెరువుల్ని, నదువుల్ని తడిపింది, ఆ తర్వాత సముద్రంలోకి వచ్చి పడ్డాయంట. మీరు గమనిస్తేనండి సముద్రపు నీరు చాలా ఉప్పుగా ఉంటుంది, భయంకరమైన ఉప్పుగా ఉంటుంది. ఆ సముద్రాన్ని మార్చడానికి ఎవ్వరి వల్ల కాదు. ఒక నది కాదు కదా, 12 నదులంట నీళ్లు తీసుకెళ్ళి సముద్రంలో పోసినా ఆ నీళ్లు కూడా ఉప్పుగా మారిపోతాయే తప్ప సముద్రపు నీరుని కొంచెం కూడా మనం మార్చలేం. కానీ ఇక్కడ అంటండి ఈ పరలోకం నుండి ప్రవహించే ఈ నది ఈ సముద్రంలో పడగానే సముద్రంలో ఉన్న నీరంతా తీపిగా మార్చబడ్డాయి. హల్లెలూయా. దేవాది దేవుడికి ఉన్నటువంటి శక్తి. ఆ మాట 8వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు మరిసారి పారి ఆ అరబాలోనికి దిగి సముద్రంలో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. ఎక్కడైనా సాధ్యమంటారా? ఎక్కడైనా సాధ్యమంటారు ఉప్పు నీళ్లు మంచి నీళ్లుగా మార్చటం? కానీ పరిశుద్ధాత్మ దేవునికి, మనం ఆరాధిస్తున్న నిజమైన దేవునికి, సర్వాధికారం కలిగినటువంటి దేవునికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనకు చెప్పచ్చు, మారని మన జీవితాలను చూచి వీళ్ళు మారర్రా, వీళ్ళు చెడిపోయారా, వీళ్ళు తాగుబోతులరా, వీళ్ళు తిరుగుబోతులరా, వీళ్ళ జీవితాలు మార్పు చెందవు లోకం అనొచ్చు. ఈ సముద్రము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకానికి సాదృశ్యంగా ఉంది. అయితే మనముగా అయితే ఈ లోకాన్ని మార్చలేమండి. మీరు గుర్తుపెట్టుకోవాలి. నువ్వెంత చక్కటి స్వరముతో వెళ్ళి పాట పాడినా, నువ్వెంత మంచి మాటలు వాళ్ళకి చెప్పినా, లేకపోతే ఎంత దాన ధర్మాలు చేసినా, నువ్వెంత మంచిదానివి, మంచివాడివి అనిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కఠినమైన ఈ లోకాన్ని మనం మార్చలేము. కానీ మార్చగలిగినటువంటి దేవుడి శక్తి ఈ లోకాన్ని తాకినప్పుడు, జలములు, సముద్ర జలాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే లోకంలో ఉన్న మనుషులకు, ఒక గుంపుకు సాదృశ్యంగా ఉన్నాయి. అయితే ఈ లోకాన్ని మార్చడం మన వల్ల అయితే కాదు. కానీ దేవుని నది ఎప్పుడైతే ఆ సముద్రంలో పడుతుందో
ఆ నీళ్లు మొత్తము మంచిగా మారిపోయినట్టుగా దేవుడు రానున్న దినాల్లో ఈ లోకంలో ఉన్న ప్రతి ఆత్మను దేవుని ఆత్మగా మార్చునుగాక. ఆమేన్. దేవుని శక్తితో నింపునుగాక. ఎందుకంటే సముద్రంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి, భయంకరమైన విరోధమైనటువంటి స్వభావము, దేవునికి లోబడినటువంటి స్వభావము, దేవుని మాటలు వినని స్వభావము, దేవుని ఆత్మతో నింపబడిన మనమండి. మేము ఆత్మతో నింపబడ్డాము అని మనము గొప్పలు చెప్పుకొని, నేను అన్య భాషలు మాట్లాడుతున్నాను, నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నానని నా గొప్ప నేను చెప్పుకోవడానికి కాదు అభిషేకంతో నింపబడటం. నువ్వు అభిషేకంతో నింపబడింది ఎందుకో తెలుసా? నీ ప్రాంత ప్రజలను మార్చడానికి, నీ చుట్టూ ఉన్న వారిని మార్చడానికి. నీలో ఉన్న అభిషేకం నీ గురించి కాదు, కానీ మొదటగా నువ్వు దీవించబడిన తరువాత నీలో ఉన్న అభిషేకం అనేకులను మార్చే స్థితిలో అది నిలబెడుతుంది. హల్లెలూయా. పేతురు గారు ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణ పొందారంట. ఒక్కొక్క ప్రసంగానికి 1,000 మంది మార్చబడుతున్నారు. ఎందుకు? ఒక్కో సేవకుడు ఆ ప్రాంతంలో దిగి వస్తున్నాడు అంటే అక్కడ అద్భుతములు జరుగుతున్నాయి, ఎంతో మంది రక్షణ పొందుతున్నారు, ఎంతో మంది పాప పశ్చాత్తాపముతో మారు మనసు పొంది రక్షణ పొందుతున్నారు. సేవకులు గొప్పవాళ్ళు అంటారా? సేవకులలో పనిచేస్తున్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఆ సేవకులలో పనిచేసిన అభిషేకమే ఈనాడు మీలో కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. అయితే నీవు ఆ సముద్రంలో ఉన్న ఆ యొక్క సమస్యమును, ఆ సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చాలి అనే పట్టుదల నీవు కలిగి ఉండాలి. ఆ యొక్క తలాంతు, దేవా నాకు ఇవ్వు ప్రభువా, ఈ మనుషులను నీ సన్నిధికి నడిపించినట్లుగా, ఈ లోకమును మంచి వారిగా మార్చినట్లుగా, వారికి ఉన్న పాప బంధకాలు విడిపించినట్లుగా సహాయం చేయు ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో గనక ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయము. నిన్ను అభిషేకించింది దేవుడు ఎందుకో తెలుసా? యెషయా గ్రంథం 61వ అధ్యాయము చూసుకున్నట్లయితే మొదటి నుంచి, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. ఎందుకు అభిషేకించాడండి? నేను ఆత్మతో నింపబడ్డాను అని గొప్పలు చెప్పుకోవటం కోసమా? ఎవరికైతే దేవుని ప్రేమ తెలియదో, ఎవరైతే నలిగిపోతున్నారో, వేసారిపోతున్నారో, కష్టాలు పడుతున్నారో, అలాంటి దీనత్వంలో ఉన్నవారికి సువార్త ప్రకటించడానికి దేవుడు నిన్ను అభిషేకించాడంట. హల్లెలూయా. మరి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? దీనులు అంటే డబ్బు లేని వారు మాత్రమే కాదండి. దేవుని ప్రేమను ఎరగని వారు దీనులు, వారు దరిద్రులు. ఎంతమందికి అయితే దేవుడు తెలియదో, వారి ప్రేమ తెలియదో, దేవుని ప్రేమ పొందుకోలేని, దేవుని ప్రేమ నోచుకోలేని ప్రతి ఒక్కళ్ళు కూడా దరిద్రులు. దేవుణ్ణి కలిగి ఉండి దేవుని అభిషేకంతో నింపబడిన నీవు ధనవంతురాలివి, ధనవంతుడివి. దేవుడు ఆసక్తి నిన్ను పైవానిగా ఉంచి ఉన్నాడు. ఎందుకు అంటే వారికి నువ్వు సువార్త ప్రకటించడానికి, నలిగిన హృదయము గలవారిని దృఢపరచడానికి, చెరలోనున్న వారికి విడుదలకు, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించడానికి. ఎంతమంది నలిగిపోతున్నారో, భార్యాభర్తల మధ్య గొడవలతో నలిగిపోతూ ఉన్నారండి. అనేక బంధకాలలో వారు బంధింపబడి ఉంటున్నారు. ఎంతమంది ప్రయాసపడిన వారి వల్ల కావటం లేదు బయటపడాలని. ఒక అప్పుల చెర, ఒక వ్యాధుల చెర, ఎవరికి తగిన చెర వారికి ఉంది. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మంచోళ్ళకి నువ్వేం సువార్త ప్రకటిస్తావు? పాపంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళు, బంధకాలలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళు, చెరలోనున్న వారి దగ్గరికి వెళ్ళు. అందుకే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. వారి దగ్గరికి వెళ్ళి వారికి విముక్తి ప్రకటించడానికే దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ఎందుకంటే యెహోవా హితవత్సరమను మన దేవుని ప్రతిదండనా దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అని మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడెను.
ఎవరికో తెలుసా? మొదట మనం ఇందాక చదువుకున్నాం కదా, మరి ఆ నది ప్రవహించిన ప్రతి చెట్టు బ్రతికిందంట. ఆ చెట్లు, ఈ చెట్లు యెహోవా నాటిన చెట్లు అని పేరంట. అవి బ్రతకటమే కాదు, అనేకులకి నీడనిస్తాయంట, అనేకుల కన్నీరు తుడుస్తాయంట, అవి అనేక అవమానాలకు ఘనత ఇస్తుందంట. బూడిద పోసుకొని దుఃఖపడుతున్న నీకు పూదండను దేవుడిస్తాడంట. అది ఉన్నతమైన స్థితిలో నిన్ను తీసుకెళ్తాడంట. ఈ యొక్క పరిస్థితి అంతా మనకు తెలుసు. ఈ పరిస్థితి అంతా మనకు తెలుసు. తెలిసిన నీవు ఏం చేస్తున్నావు? తెలిసిన నీవు మరి అనేకులకు సువార్త ప్రకటిస్తున్నావా? అందుకే దేవుడు నిన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. సముద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని మార్చడానికి, ప్రతి జలచరములను మార్చడానికే దేవుడు నిన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. హల్లెలూయా. అయితే ఈ నది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఒకసారి చూద్దాం. పరలోకములో గడప కింద నుంచి ప్రవహిస్తుంది కదండి. మీరు గమనించాలి, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలని మీకు చెప్తున్నా. పరలోకములో దేవుని గుమ్మము కింద నుంచి ఇది ప్రవహిస్తుంది. ఎంత ప్రవహించినా పైకి మాత్రం రావట్లేదు. అలా ప్రవహించి మొదటిగా వేటిని తడిపింది? చెట్లను తడిపింది. ఆ చెట్లు అపరాధ, మరి ప్రతి పాపములో, ప్రతి బలహీనంలో, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న ప్రతి చెట్టును బ్రతికించింది. తర్వాత ఎక్కడికి వచ్చి పడింది? అది చెరువుల్లోకి, నదుల్లోకి వచ్చి పడింది. ఆ నది నీళ్లు, దేవుని నది నీళ్లు. ఈ నదిలో పడిపోగానే ఏమైపోయినాయి? చేపలు విస్తారమైపోయినాయి. అనగా సంఘము ఎప్పుడైతే ఈ ఆత్మతో నింపబడుతుందో ఆ సంఘము దీవించబడాలి. ఈ నదిలో నీరు సముద్రంలో పడిందంట. కానీ అసాధ్యమైనటువంటి కార్యాన్ని దేవుడు సుసాధ్యపరిచి సముద్రపు నీటినే మంచి నీటిగా మార్చి ఉంటున్నాడు. హల్లెలూయా. అయితే ఈ తర్వాత ఇంకొకటి చేసిందంట ఈ నది నీళ్లు. చూద్దాము. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదిలన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. హల్లెలూయా. యెహోవా మందిరములో నుండి నది అంట ప్రవహించి ఎక్కడికి వెళ్ళిందంటే షిత్తీము లోయలోనికి వెళ్ళిందంట. షిత్తీము లోయ. ఈ షిత్తీము లోయ తుమ్మ చెట్లతో నింపబడి ఉందంట అండి. ఎప్పుడైనా మైదానంలో ఉన్నటువంటి చెట్లు చాలా ఏపుగా చక్కగా పెరుగుతాయి. కానీ లోయలో ఉన్న చెట్లకి సరిగా ఎండలేక, దానికి సరిగైన పోషణ లేక, వాటిని ఎవరు పట్టించుకోక మరి అవి ఎలా అంటే అలా పెరుగుతాయి. అయితే ఈ షిత్తీము మరి తుమ్మ చెట్లకు సాదృశ్యంగా ఉంటుంది. షిత్తీము అనగా తుమ్మ చెట్లు అని. ఈ లోయలో అంతా కూడా తుమ్మ చెట్లే పెరిగాయంట. తుమ్మ చెట్లు మీరు చూసినట్లయితే దాని నీడని ఎవరైనా కూర్చుంటారా? దాని ఆకులు, పువ్వులు ఏమైనా కోసుకుంటారా? పట్టుకుంటే ముళ్ళు, పొడవాటి ముళ్ళతో గుచ్చేసిద్ది. చూడటానికి అసహ్యంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, ఎందుకు పనికిరాదు. లోకంలో చాలా చెట్లు చాలా అవసరాలు తీరుస్తున్నాయి. కానీ ఈ తుమ్మ చెట్టు మాత్రము ఏ అవసరత తీర్చట్లేదు. ఒక మూల, ఒక లోయలో అది పడి ఉంది. అయితే దేవుని మందిరములో నుండి అంట ఈ నది ప్రవహిస్తూ ఈ షిత్తీము లోయలోకి వెళ్ళిందంట. హల్లెలూయా. తుమ్మ చెట్ల లాంటి అనుభవాల గుండా వెళ్తున్నవారు, ఏ ప్రేమకు నోచుకోలేని వారు, అందరి చేత అసహించుకున్నవారు, మేము ఎవరికి పనికిరాము అనుకున్నవారు, ఎందుకు పెరుగుతున్నామో అంటే ఎందుకు బ్రతుకుతున్నామో కూడా అర్థం కాని స్థితిలో కొంతమంది జీవితాలు ఉంటాయి. వాళ్ళను ఎవ్వరు కూడా జ్ఞాపకం చేసుకోరు. వాళ్ళతో మనకెందుకండి, వారితో స్నేహం మనకెందుకు, వారితో మాటలు మనకెందుకు అనుకుంటాము. కానీ ఎవరు జ్ఞాపకం చేసుకోకపోయినా దేవుడు ఆ లోయను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అలా ఆ యొక్క దేవుని నది ప్రవహించి యెహోవా మందిరంలో నుండి ఈ నది ప్రవహించి ఆ లోయలోకి వెళ్ళంగానే అప్పటిదాకా ఎండిపోయి సరిగా నీరు లేక ఉన్న ఈ తుమ్మ చెట్లన్నీ అంటండి ఏపుగా పెరగటం మొదలయ్యాయంట, పచ్చగా ఎదగటం ప్రారంభించాయంట, బలమైపోయినాయంట, బలం తెచ్చుకున్నాయంట. చెట్లు సంతోషపడుతున్నాయంట. ఇప్పటిదాకా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, మమ్మల్ని దగ్గర తీసిన వాళ్ళు లేరు, మాకు దప్పిక తీర్చిన వాళ్ళు లేరు. దేవుడు ఎంత మంచివాడు, మా కోసం ఒక నదినే పంపించేశాడు.
మేమెంత బలపరచబడ్డాము అని సంతోషపడుతూ ఉండే లోపల ఒకానొక సమయం వచ్చిందంట. ఆ సమయంలో దేవుడు మోషే, అహరోను, బెసలేలుని పిలిచాడంట. పిలిచి, నువ్వు వెళ్ళి తుమ్మకర్రను తీసుకొని నా యొక్క ప్రత్యక్ష గుడారంలో ప్రతి వస్తువు తుమ్మకర్రతో చేయమన్నాడంట. అప్పటిదాకా వాటిని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. అసలు అవి దాని ఉపయోగం లేని చెట్టు, అది ముళ్ళతో నింపబడిన చెట్టు. కానీ దేవుడు తన ప్రణాళిక చొప్పున, తన చిత్తానుసారంగా దేవుని నది యెహోవా మందిరములో నుండి ఆ చిత్తుము లోయలోకి వెళ్ళి ఆ తుమ్మ చెట్లనంతా కూడా బలపరిచాక ఇప్పుడు వీళ్ళు బయలుదేరారు. మందసమును నిర్మించడానికి బెసలేలుకు దేవుడు ఆత్మజ్ఞానం ఇచ్చి ఉంటున్నాడు. యాజకత్వం చేసేది అహరోను కాబట్టి, నడిపించేది నాయకుడు మోషే కాబట్టి వీళ్ళు మరి పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని ఆ లోయలోనికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళాక ఆ తుమ్మ చెట్లు అనుకున్నాయంట, ఇప్పటిదాకా మేము ఈ నీటితో తడపబడ్డాము, మంచి బలము తెచ్చుకున్నాం. వీళ్ళు వస్తున్నారు, వీరు మంచి సేవకులు కదా, వీళ్ళకి ఇంకా మాకు బలమైన ఆహారం పెడతారేమో అనుకొని ఆశగా ఎదురు చూస్తున్నాయంట చెట్లు. కానీ వీళ్ళు వెళ్ళి ఆ యొక్క చెట్లకున్న బెరడు మొత్తము కొట్టివేసి, పైన బెరడంతా కొట్టివేసి మొత్తం నరికేస్తూ ఉంటే ఇప్పుడు ఏడుస్తున్నాయంట చెట్లు. దేవునికి మొర పెడుతున్నాయంట, అయ్యో మాకు నీళ్లు పెట్టి పోషించింది ఇందుకోసమా దేవా, మా మీద కొంచెం కూడా జాలి లేదా? నువ్వు మమ్మల్ని పోషించావే, నీ నది నీళ్లతో నన్ను తృప్తిపరిచావే, నన్ను బలపరిచావే. ఈ సేవకులు వచ్చారంటే ఇంకా మంచి ఏదో చేస్తారేమో, ఇంకా మేలు చేస్తారేమో అనుకున్నాము. కానీ వీళ్ళు మమ్మల్ని గాయపరుస్తున్నారే, గొడ్డలు తీసుకొని వచ్చారే, మమ్మల్ని నరుకుతున్నారే. మా బాధ నువ్వు వినవా, మా బాధ ఆలకించవా అంటే సమాధానం రాలా దేవుని యొద్ద నుండి సమాధానం రాకపోయేసరికి అవి దేవుడు మౌనంగా ఉన్నాడేంటి? దేవుడు మా ప్రార్థన వింటలేదేంటి? ఎందుకు దేవుడు మా ప్రార్థన వింటలేదు? ఇంత మొర పెడుతున్నాంగా, ఇంత కన్నీరు కారుస్తున్నాంగా, దేవుడు మా ప్రార్థన వినడా? మా మీద జాలి చూపడా? అద్భుతం చేసినట్టే చేశాడు, కార్యాలు చేసినట్టే చేశాడు, కానీ మా చేయి విడిచిపెట్టేశాడే దేవుడు అని కన్నీరు కారుస్తున్నాయంట. మనం కూడా చాలా సందర్భాల్లో దేవుని దగ్గర నుండి మేలు పొందుకున్నప్పుడు సంతోషపడిపోతూ ఉంటాము, కానీ శ్రమ ఎదుర్కొంటున్నప్పుడు నలిగిపోతూ ఉంటాము. దేవుడు మా ప్రార్థన వింటలేదా? మాకు జవాబు ఎందుకు ఇవ్వట్లేదు? ఇంత ప్రార్థన చేస్తున్నాంగా, ఇంత మొర పెడుతున్నాం కదా, మాకు జవాబు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారంట. అయితే సేవకులకు అప్పగించిన పని దేవుడు చెప్పింది చేయటమే. మోషే, అహరోను, బెసలేలు స్థానంలో ఈనాటి దైవజనులు ఉంటున్నారు. వారి పని ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనది చేయటం కాదు, వాళ్ళ ఆలోచన చొప్పున చేయటం కాదు. దేవుడు ఏం చెప్పాడో ఒక కూలి వాళ్ళలాగా, ఒక పని వాళ్ళలాగా, ఒక దాసులులాగా దేవుడు పని చేయటమే సేవకులకు అప్పగించబడినటువంటి బాధ్యత. దేవుడు ఏం చెప్తే చేశారు. అలా వెళ్ళి ఇప్పుడు ఆ చెట్లని నరికేసి చక్కగా వాటికి పైనదంతా నరికేసి ఒక్కొక్క రూపాన్ని చేయటం మొదలుపెట్టారు. మొదటిగా దేవుని మందసం చేయబడింది, హల్లెలూయా. దీపవేదిక చేయబడింది, బలిపీఠము చేయబడింది. నిత్యము దేవుని మందిరంలో ఉండటానికి దేవాది దేవుడు తృణీకరించబడిన, అసహ్యకరమైన, వెలివేయబడినటువంటి, ఎవరికి పనికిరానటువంటి, ఎవరు అక్కర్లేదు అనుకున్నటువంటి ఆ తుమ్మ చెట్లను తీసుకొని వచ్చి నిత్యము దేవునితో సహవాసం చేసే గొప్ప ధన్యతను దేవుడిచ్చి ఉంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపరుద్దాం, హల్లెలూయా. మనమందరము కూడా అదే స్థితిలో ఉంటున్నాం. దేవుడు మేలు చేసినప్పుడేమో సంతోషపడిపోతున్నాము. ఎప్పుడైనా సేవకుల నోట నుండి ఒక గద్దింపు, నిన్ను గాయపరిచినట్టుగా, నిన్ను బాధ పట్టినట్టుగా ఏదైనా ఒక మాట వస్తే ఎందుకు నాతో మాట్లాడారు అంటే ఆశీర్వాదం ఇచ్చినప్పుడేమో దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకుంటున్నాము. కానీ ఏదైనా ఒక గద్దింపు మాట వింటే సేవకుడే నాతో మాట్లాడాడు అనుకుంటున్నావు. ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు గద్దింపుడు కూడా నీతో మాట్లాడతాడని మనం గ్రహించాలి. ఒకవేళ నిన్ను నరకకపోతే, నిన్ను హెచ్చరించకపోతే,
నిన్ను సరిచేయకపోతే ఎప్పుడు ఆ లోయలోనే పడి బ్రతుకుతావు. ఆ లోయలో ఉండటం దేవుడి చిత్తము కాదు. ఎప్పుడు నువ్వు పడి ఉన్న స్థితిలో పడి ఉండటం దేవునికి ఇష్టము కాదు. నిన్ను తీసుకొచ్చి అందరికీ ప్రయోజనకరమైన ఒక పాత్రగా దేవుడు వాడుకోవాలని, ఒక ఘనమైన స్థితిలో నిలబెట్టాలని. ఎక్కడో లోయలో కాదు, నువ్వు నాతో పాటు ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. నిత్యము నీ మీద, నా బలిపీఠము మీద ఆ యొక్క అగ్ని మండుతూ ఉండాలి. దేవుని ఆత్మతో నువ్వు నింపబడుతూ ఉండాలి. నీ మీద ఎప్పుడూ దీపం వెలిగిస్తూ ఉండాలి. నీ ఆత్మ ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉండాలి అని దేవాది దేవుడు కోరుకున్నాడు. ఆయన ప్రణాళిక చొప్పున జరుగుతుందా? నీకు ఇష్టమైనట్టుగా జరగాలని నువ్వు కోరుకుంటున్నావా? ఏది నీకు క్షేమకరమైనది? ఈ 2025వ సంవత్సరము నువ్వు కోరుకున్నది జరగాలనుకుంటున్నావా? దేవుని చిత్తం జరగాలి అనుకుంటున్నావా? దేవుని చిత్తం జరగాలి అనుకుంటే కొంత నొప్పి కలుగుతుంది, కొంత బాధ కలుగుతుంది. ఎందుకు అని నువ్వు మౌనంగా మరి ఏడుస్తూ ఉన్నావేమో, రోధిస్తూ ఉన్నావేమో. కానీ బాధ కొంతవరకు మాత్రమే, ఈ శ్రమ కొంతవరకు మాత్రమే. దేవుడు నిన్ను ఒక ఘనమైన స్థితికి తీసుకువెళ్ళబోతున్నాడు. హల్లెలూయా! ఉన్నతమైన ఆశీర్వాదకరమైన స్థితిలోనికి అందరూ వచ్చి నీ దగ్గర చేతులు కట్టుకుని నిలబడేటట్టుగా, నీ పాదాలు పట్టుకొని సాగిలపడేటట్టుగా. బలిపీఠం దగ్గరికి వచ్చిన వారు ఏం చేస్తారండి? అగ్ని బలిపీఠం మీద ఆ యొక్క వాడు తీసుకొచ్చినటువంటి కొవ్విన పశువును పెట్టి అది మండేంత వరకు ఎదురు చూస్తారు. దీపవేదిక మీద దీపం వెలుగుతూ ఉండాలని ఎదురు చూస్తారు. నువ్వు ఎవరెవరి సహాయం కోరుకుంటున్నావో, నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఆ పరలోకము నుండి దిగి వచ్చిన నదితో తడపబడిన నీవు వ్యర్థంగా కాదు, నీ స్థితి మార్చబడటం కోసమే. లోయ అనుభవంలో నుండి దేవుని మందిరంలోకి నువ్వు చేర్చబడుట కోసమే. హల్లెలూయా! అట్టి అభిషేకం నాకు కావాలి ప్రభా. అట్టి అభిషేకంతో నేను నింపబడాలి నాయన. ఈ లోకంలో ఎవ్వరికి పనికి రాకపోయినా నీకు పనికొచ్చే పాత్రగా నేను ఉండాలయ్యా. ఎంత బాధైనా భరిస్తానయ్యా, ఎంత నొప్పైనా ఓర్చుకుంటానయ్యా. నీ చిత్తము మాత్రమే నా జీవితంలో జరిగించు నాయన. నువ్వెందుకా ఇంకా జవాబు ఇవ్వట్లేదు? ఇంత ప్రార్థన చేస్తున్నావుగా, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నావుగా అనుకుంటున్నావేమో. నీ ఉపవాసమును బట్టి కాదు, ఆల్రెడీ దేవుడు నీ జీవితంలో కార్యాలు ఆరంభించి ఉంటున్నాడు. హల్లెలూయా! ఆయన కార్యాలు నీలో ఆరంభించి ఉంటున్నాడు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఆయన అభిషేకంతో నింపబడిన నీవు దీనులకు సువార్త ప్రకటించడానికి, బంధకాలలో ఉన్న వారిని విడిపించడానికి, బూడిదలో ఉన్న వారికి పూదండను దేవుడిస్తాడని చెప్పడానికి, యెహోవా హితవత్సరం ఈ 2025 అని నువ్వు ప్రకటించడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పడానికి నిన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. అంతేగాని మన గొప్పలు మనం చెప్పుకోవటం కోసం కాదు. మనలో నుండి ఆ యొక్క గర్వపు మాటలు, డంబపు మాటలు, ఆ మాటలు పక్కన పెట్టేద్దాం. మనం ఎంత ప్రార్థనా పరులమైనా మన ప్రార్థనను బట్టి కాదు కానీ కృప చూపేది దేవుడు కృపను బట్టే నిన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. హల్లెలూయా! నేను 10 గంటలు ప్రార్థన చేశాను, అందుకే నీతిమంతురాలుగా మార్చబడ్డానంటే అది సత్యం అంటాడా? దేవుని కృప తప్ప వేరొకటి లేదు. మనం కొన్ని లక్షల రూపాయలు కానుకలు ఇచ్చినా మన జీవితాన్ని మనం మార్చుకోలేము. చెయ్యాల్సింది ఏంటంటే, చెయ్యగలిగిన దేవుని యొద్దకు వచ్చి నాదేమీ లేదు ప్రభా, నువ్వేం చేస్తావో చెయ్యి. తెలియని దినాలలో ఏంటి, దేవునికి నా మీద ప్రేమ లేదా, దేవునికి నా మీద కనికరం లేదా, నన్ను ఇంత గాయపరుస్తున్నాడేంటి, నా ప్రార్థన వింటలేదేంటి, నా అప్పుల నుంచి విడిపించట్లేదేంటి, నా రోగాలు బాగు చేయలేదేంటి అని అయ్యా నిన్ను ప్రశ్నించాను ప్రభా. ఇప్పుడు తెలుసుకున్నానయ్యా, నీ చిత్తం ఉన్నతమైనది, నీ ప్రణాళిక ఘనమైనది. మేము కోరుకున్నట్టుగా కాదు ప్రభా, నీవు మా జీవితంలో అత్యంత ఉన్నతమైన స్థితిని ఇవ్వబోతున్నావు. హల్లెలూయా! ఆ ఘనమైన స్థితిలోకి నడిపించడానికే ఈ శ్రమ గుండా మమ్మల్ని తీసుకుని వెళ్తున్నావు. మేము నమ్ముతున్నాము నాయన. ఆ కృప మా అందరికీ అనుగ్రహించవా అని ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే